మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీ ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయండి. మేము మీకోసం తప్పక ప్రార్థిస్తాం. మంచిది. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, కృపగల దేవానికి వందనాలు. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి ఇంతవరకు మమ్మల్ని క్షేమముగా ఉంచి నీ మాటలు వినటానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానించుచుండగా నీ వాక్యపు వెలుగులోంచి మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తిగా ప్రకృతి మీద ఆధారపడుతున్నటువంటి మనము అనేక సందర్భాలలో మన యొక్క బ్రతుకులో శోధన కాలము, మన జీవితములో శోధన కాలము, మన ఉద్యోగములో శోధన కాలము, ఇలాగా అనేక విషయాలలో మనము శోధింపబడుతూ ఉంటాం. అనేక విషయాలలో సమస్యలు మన ముందుకి వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి సమయంలో నాకెవరు సహాయము చేస్తారు అని మనము ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారు. ఎందుకంటే మనం శరీర సంబంధమైనటువంటి వ్యక్తులము. ప్రతి దానికి ఎవరో ఒకరి మీద మనము ఆధారపడుతూ ఉంటాం. మన పనుల విషయంలో ఏదో ఒక వస్తువు మీద మనము ఆధారపడుతూ ఉంటాం. అలాగే ఈ శోధన సమయములో, శ్రమల కాలములో, శోధన గడియలో కూడా నాకెవరు సహాయం చేస్తారు? నన్నెవరు కాపాడతారు? అని ఆలోచించటము సహజమైనటువంటి ఆలోచన. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నేను నిన్ను కాపాడెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన మన శోధన కాలములో, మన సమస్యల సమయములో ఆయనేమంటున్నాడు? నేను నిన్ను కాపాడెదను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నేను నిన్ను కాపాడతానని నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆయన ఎలాంటి పరిస్థితుల్లోంచి, ఎలాంటి శోధనలో నుంచి ఆయన కాపాడగలడు అని ఆలోచన చేస్తా ఉన్నవేమో. నాకు ఈ స్ ఈ ఈ శ్రమలలో ఆయన నాకు సహాయం చేస్తాడా? ఈ శోధనలో ఆయన నన్ను తప్పించగలడా? అని ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాల్లో ఆయన చేసినటువంటి, ఆయన కాపాడినటువంటి పనులను మనం చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటది. చాలా వింతగా మనకి కనిపిస్తూ ఉంటది. షద్రక్, మేషక్, అబేద్నెగోలు మనం చూసినప్పుడు ఆ అగ్నిగుండంలో పడినప్పుడు దేవుడు వారిని కాపాడాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను నిన్ను కాపాడెదను. షద్రక్, మేషక్, అబేద్నెగోలని ఎక్కడి నుంచి ఆయన కాపాడాడు? ఎలాంటి పరిస్థితుల్లోంచి ఆయన కాపాడాడు అంటే, ఆ యొక్క అగ్నిగుండంలో పడవేసినప్పుడు విస్తారమైనటువంటి అగ్ని నాలుకలు విభాగించబడి మండుతూ ఉన్నప్పుడు షద్రక్, మేషక్, అబేద్నెగోలని ఆయన కాపాడాడు. అదే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ శోధన కాలంలో నేను నిన్ను కాపాడెదను. ఈరోజు నీవు నేను ఏ శోధన గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఏ సమస్య గుండా నడుస్తూ ఉన్నాం, ఏ శోధన చేత కన్నీరు కారుస్తూ ఉన్నాం, ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని చూసి వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. శోధన కాలములో, శోధన గడియలో, శ్రమల కాలములో నేను నిన్ను కాపాడెదను. అది ఏ శోధన అయినా ఉండొచ్చు. అది శారీరక శోధన, అది నీ విశ్వాస జీవితంలో శోధన, నీ వ్యక్తిగత జీవితంలో శోధన, అది ఏ శోధన అయినా సరే, ఏ సమస్య అయినా సరే, ఆయన నీ సమస్యలోనికి, నా సమస్యలోనికి ఆయన వస్తాడు. ఆ రోజు అగ్నిగుండంలోనికి వెళ్ళినట్లుగా ఈరోజు నీవు నేను ఎదుర్కొన్నటువంటి శోధనలోనికి ఆయన వస్తాడు. అయితే మనం చేయవలసింది ఏంటి అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచాలి. ఆయన మాట యందు నమ్మకం ఉంచాలి. ఎప్పుడైతే మనము ఆ విధంగా జీవిస్తామో ఆయన అంటున్నాడు, నేను నిన్ను కాపాడెదను.
కాబట్టి ఈ వాక్యం విన్నటువంటి మనమందరము కూడా ఆయన మీద ఆధారపడదాం. ఆయనే మనల్ని కాపాడతాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.